నమస్కారం ఐఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మణికొండ వారి పాలెంలో పశు వైద్య శిబిరం. రైతులు ప్రభుత్వం అందించే ఉచిత పశు పోషణను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. ప్రశాంతంగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. అధ్యక్షుడిగా పోలూరి పురుషోత్తమరావు గెలుపు. డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్యతో సాతులూరులో విషాదం. కుటుంబాన్ని పరామర్శించిన స్థానికులు. పశ్చిమని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి. మున్సిపల్ కార్యాలయంలో P4 కార్యక్రమం. పలు అంశాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే. ప్రభుత్వం అందించే ఉచిత పశు వైద్య సేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాలని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. చిల్లకలూరుపేట మానకొండ వారి పాలెంలో పశు సంవర్ధక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని పత్తిపాటి ప్రారంభించి రైతుల్ని, గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. పశువులకు గాలికుంటు, గొంతువాపు వ్యాధి టీకాలకు, గొర్రెలకు నాచు, నీలి నాలుగు వ్యాధి టీకాలను పశు సంవర్ధక శాఖ యంత్రాంగం ఉచితంగా అందిస్తోందన్నారు. నట్టల నివారణ మందులతో పాటు పశువులను పరీక్షించి అవసరమైన అన్ని రకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. గేదెలు, ఆవులు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మరలా పంచాయతీలుగా పరిగణించబోతున్నామని పత్తిపాటి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షుడు జవాజీ మదర్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కల్లి వీరారెడ్డి, పశు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ, నాగేశ్వరరావు, దీప్తి, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు తప్పలేదు మీ 3 విలేజెస్ వాళ్ళు. ఎందుకంటే అటు మున్సిపాలిటీ డబ్బులు ఇవ్వాలా, ఇటు పంచాయతీ నుంచి డబ్బులు రాలా. నేను వచ్చినాక 3 ఊళ్ళకి ఇప్పించాను. ఏది జీవో రాకుండానే ఇప్పించాను. 3టికి డ్రింకింగ్ వాటర్ గురించే ఇప్పించాను. 3 ఊళ్ళకి డ్రింకింగ్ వాటర్కి 30-35 లక్షలు ఇప్పించాం పంచాయతీరాజ్ ద్వారా. ఇంకా పంచాయతీ జార్ల మన ఆఫీసర్ మన మనిషి ఉన్నాడు కాబట్టి మన కృష్ణతేజ 3 ఊళ్ళకి ఇప్పించాం. 3 ఊళ్ళల్లో పనులు అయిపోవచ్చినాయి. ఆ విధంగా మీరు 5 ఏళ్ళు ఎంతో నష్టపోయారు. ఎక్కడ జరగల, ఇది రాష్ట్రంలో ఎక్కడ జరగల, ఇక్కడే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ అనుభవం లేకపోవటం, ముక్కు మోహం తెలియపోయిన ఓట్లేసి గెలిచారు కాబట్టి వాళ్ళకేం అర్థం కాల. వాళ్ళకి డబ్బులు దోచుకోవడమే తప్ప ప్రజల కష్టాలు ఏంటి, ఏ విధంగా చేస్తే ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయి అనేటువంటి తెలియనటువంటి వాళ్ళు వచ్చారు కాబట్టి 5 ఏళ్ళు నష్టపోయారు. అందుకనే అటువంటి జరగకుండా మళ్ళా పంచాయతీలు చేస్తున్నాం. మీరు కూడా రిజర్వేషన్ ఇచ్చారుగా వీరారెడ్డి, రిజర్వేషన్ ఇచ్చారు కదా, పంపారు కదా. 3 ఊళ్ళు అందరూ మీ అందరి అభిప్రాయంతో చేస్తున్నాను. పంచాయతీ కావాలి కదా, అందుకని మీ అభిప్రాయం మేరకే 3 ఊళ్ళు పంచాయతీలుగానే ఉండబోతున్నాయి. డీలిమిటేషన్ లో కూడా మన మానుకొండ పదం ఆనుకునే ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది, పేటలోనే. అవును, అది కూడా శనగలు అన్ని కొనమని చెబుతున్నాం, అన్ని కొంటారు. అదేవిధంగా ఈరోజు గాలికుంటు వ్యాధి, గొంతు వ్యాధికి సంబంధించి టీకాలు కూడా వేస్తున్నారు. గొర్రెల మేకలకేమో నాచు వ్యాధి, నీలి నాలుక వ్యాధి, బొబ్బు వ్యాధి ఇవన్నీ వచ్చినాయి. వీటన్నిటికి కూడా అందుకనే నట్టల నివారణ కార్యక్రమం 2 సార్లు ఇప్పటికి చేశారు.
ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు ఉచితంగా మందులు ఇస్తున్నారు. మీకు ఆర్థిక భారం పడకుండా డాక్టర్లు అందరూ వచ్చారు. రాధాకృష్ణ, మన నాగేశ్వరరావు, మళ్ళా లేడీ ఇంకో డాక్టరు దీప్తి, అందరూ కూడా వచ్చారు. మీకు ఏమైనా సమస్య ఉంటే, పాలు బాగా ఎక్కువ ఉత్పత్తి రావాలంటే గేదెలు కూడా అనారోగ్యం లేకుండా ఉండాలి. గేదెలు ఆరోగ్యంగా ఉంటేనే పాలు ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేసి వచ్చాను కాబట్టి మనిషికి అనారోగ్యం ఉంటే ఎంత బలహీనంగా ఉంటామో గేదెలు కూడా అనారోగ్యంగా ఉంటే ఏ వ్యాధి ఉన్నా పాల దిగుబడి తగ్గుతుంది. కాబట్టి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. ప్రచారం కూడా చేయండి. ఎక్కడా లేదు ఈ దేశంలో. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. బస్సు ఇస్తున్నాం ఫ్రీ, బ్రహ్మాండంగా మీరు పోవచ్చు ఎక్కడికైనా, శ్రీశైలమో తిరుపతిలో మీరు ఎక్కడ పోవంటే అక్కడికి. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, అన్నదాత సుఖీబాబు వేశాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దేశంలో ఎక్కడ అమలు కానటువంటి కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈ దేశంలో ఏ పార్టీనైనా చెప్పమనండి ఎక్కడైనా జరుగుతున్నాయో. 4 ఏళ్ళు పెన్షన్ ఎక్కడా లేదు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పేద మధ్యతరగతి వర్గాలను గుర్తించి వారికి చేయూతనివ్వాలన్నది P4 లక్ష్యమని, పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రధాన ఆలోచనని, దానిలో P4 తొలి అడిగని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆలోచన అయిన P4 పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పత్తిపాటి మాట్లాడారు. P4 పథకం కింద ఎంపికైన బంగారు కుటుంబ లబ్ధిదారులు మార్గదర్శితో ప్రత్యేకంగా పత్తిపాటి మాట్లాడారు. అనంతరం మార్గదర్శులకు ప్రభుత్వం ప్రశంసా పత్రాలు అందించి వారిని సన్మానించారు. పేదల జీవితాల్లో వెలుగులు, సంతోషాలు నింపాలనే ఆలోచనపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ప్రధాని మోదీ లక్ష్యమైన వికసిత్ భారత్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 లో భాగస్వాములు కావాలని పత్తిపాటి పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తులు, అనుకోని విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలిచే పలు సంస్థలు, వ్యక్తులు చిలకలూరిపేటలో ఉండడం నిజంగా నియోజకవర్గానికి గర్వకారణమని పత్తిపాటి చెప్పారు. కార్యక్రమం టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణాధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, సన్మాన గ్రహీతలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె మాధవి, సిబిఐపియు మహమ్మద్ అలీ, నాగండ్ల రాంబాబు, జాస్తి కృష్ణమోహన్, దుమాల జ్యోతి, తోట శ్రీరాములు, మల్లవరపు బాలకిషోర్ రాజు, వజ్జ సింగయ్య, షేక్ కాజా హుసేన్, షేక్ సుఫానీ, జానీ బాషా, ఎంపీడీఓలు, టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం దానికే బంగారు కుటుంబాలను పెట్టారు బాబు గారు. దేశానికి ఒక రోల్ మోడల్. మన నాయకుడు ఏమి ఆలోచన చేసినా దేశానికి ఒక ఆదర్శం. ఈరోజు దేశంలో 30 రాష్ట్రాలు పైన ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడాల్సింది ఎవరైనా. చంద్రబాబు గారి ఆలోచనల్ని అనుసరించాల్సిందే. ముందు చూపుతో చేసేటువంటి ఆలోచనల్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే చంద్రబాబు గారు ఏం మాట్లాడతారని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది దేశంలో. ఈరోజు సీనియర్ నాయకుడు కావటం కానీ, 4 సార్లు ముఖ్యమంత్రి అవటం వల్ల కానీ, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండటం వల్ల కానీ, సుదీర్ఘమైన అనుభవం ఉండడం వల్ల కానీ, ముందు చూపు ఉండటం వల్ల కానీ, భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ఆలోచనలు రావటం వల్ల కానీ ఈరోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైపు చూసేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ప్రధానమంత్రి గారు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని పరిగణలో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు P4 లో జాస్తి కృష్ణ హరీష్, దుమాల జ్యోతి అండ్ లవీనా, తోట శ్రీరాములు, వారి ముగ్గురిని ఈరోజు ప్రశంసా పత్రాలు ఇచ్చి వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. నాగండ్ల రాంబాబు, బండారుపల్లి సత్యనారాయణ జిల్లా కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు ఇచ్చి అక్కడ సన్మానించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు P4 ఉన్నటువంటి వారు, ఇంకా భవిష్యత్తులో కూడా P4 లో జాయిన్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. పేదవారికి సహాయం చేయటమే సంతృప్తికరమైనటువంటి జీవనం. దానికి అందరూ ఆలోచించాలని
చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున P4 మార్గదర్శి బంగారు కుటుంబం శుభాకాంక్షలు. ఆ విధంగా చేసినప్పుడు మోడీ గారు 2047 సక్సెస్ అవుతుంది. ప్రపంచానికి భారతదేశం ఒక రోల్ మోడల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా అందరూ ఆలోచించాలని, మనకి అసిస్ట్ సంస్థ చిలకలూరిపేటలో ఉండటం ఒక అదృష్టం, ఏఎంఈ సంస్థ ఇక్కడ ఉండటం ఒక అదృష్టం. అటువంటి ఆర్గనైజేషన్స్ ఉండటం వల్ల వేలాది మందికి, లక్షలాది మందికి చిలకలూరిపేటలో బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఉండటం వల్ల ఇక్కడ నుంచి అనేక జిల్లాలకి సహాయ సహకారాలు జరుగుతూ ఉన్నాయి. విపత్తులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు, కరోనా లాంటి సందర్భాల్లో అనేక రకాలుగా ఆ సంస్థలు మన చిలకలూరిపేటలో ఉండటం వల్లనే వేలాది కుటుంబాలకి సహకారం అందించడం జరుగుతుంది. ఆ విధంగా వాటితో సమానంగా చేయలేకపోయినా కొంతమంది P4లో భాగస్వాములు అవ్వాలని నేను ఆశిస్తూ అందరికీ పల్నాడు జిల్లా P4 మార్గదర్శకులుగా నలుగురు ఎంపిక కావడం జరిగింది. ఈ నలుగురులో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ఇద్దరు నాయకులు ఎంపిక కావడం విశేషం. నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారపల్లి సత్యనారాయణ, ఎడ్లపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నాగండ్ల రాంబాబు ఈ ప్రతిష్టాత్మక ఎంపికలో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు ఈ గుర్తింపు రావడానికి ప్రధాన కారణం మా నాయకులు, మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా పుల్లారావు మరియు వారి తనయులు శరత్ చేసిన సేవలు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. వారిని ఆదర్శంగా తీసుకుని మేము కూడా సమాజ సేవలో భాగస్వాములు కావాలని కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు, పత్తిపాటి పుల్లారావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చిలకలూరిపేట స్థానిక బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహంగా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ ఎన్నికల అధ్యక్షుడిగా పోలూరు పురుషోత్తమరావు ఘన విజయం సాధించారు. మొత్తం 116 ఓట్లు పోలవగా పురుషోత్తమరావుకి 58 ఓట్లు లభించాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి పి శ్రీనివాసరావుపై 14 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరో అభ్యర్థి టి రామానారాయణకు 12 ఓట్లు రాగా 2 ఓట్లు నోటాకు పంపుతాయి. ఇక సెక్రటరీ పదవికి జరిగిన పోటీలో తెల్లబాటి వినయ్ కుమార్ ఏకపక్ష విజయాన్ని అందుకున్నారు. వినయ్ కుమార్ కి 77 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి రాజ్ కుమార్ కి 39 ఓట్లు వచ్చాయి. దీంతో వినయ్ కుమార్ 58 ఓట్ల భారీ మెజార్టీతో సెక్రటరీగా ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ లోని మొత్తం 122 ఓట్లకు గాను 116 ఓట్లు పోలయ్యాయి. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తోటి న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రోజున పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి 4-15 నిమిషాలకి కౌంటింగ్ జరపడం జరిగింది. ఈ కౌంటింగ్లో ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్ పదవికి 3 పోటీ పడటం జరిగింది. అది 1 పురుషోత్తమ గారు, 2 పల్లపు శ్రీనివాసరావు గారు, 3 తోట రామాంజనేయ గారు. ఈ ముగ్గురులో అత్యధికంగా మొత్తం పోలైన ఓట్లు 116, మొత్తం వ్యాలిడ్ ఓట్స్ వచ్చేసి 122. దాంట్లో 116 పోలేని. దాంట్లో పురుషోత్తమ గారికి 58 ఓట్లు లభించగా పల్లపు శ్రీనివాసరావు గారికి 44 ఓట్లు లభించాయి. రామాంజనేయ గారికి 12 ఓట్లు లభించినాయి. నోటాకి 2 ఓట్లు లభించినాయి. ఇందు మూలంగా ఎలక్షన్ కమిటీ అత్యధిక ఓట్లు లభించినటువంటి పురుషోత్తమరావు గారిని ప్రెసిడెంట్గా మేము ఎలక్ట్ చేయడం జరిగింది. ఇక నుంచి 2026-2027 సంవత్సరానికి గాను వారు అధ్యక్షులుగా, మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి అధ్యక్షులుగా వారి యొక్క బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారని తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఈ జనరల్ సెక్రటరీ పోస్టుకి 2 ప్రత్యర్థులు పోటీ పడగా, అది 1 శివరాం వినయ్ కుమార్ గారు, పమిడి రాజ్ కుమార్ గారు 2 పోటీ పడ్డారు. ఈ పోటీలో రాజ్ కుమార్ గారికి 39 ఓట్లు లభించగా శివరాం వినయ్ కుమార్ గారికి 77 ఓట్లు లభించినాయి. అందువల్ల అత్యధిక ఓట్లు లభించినటువంటి శివరాం వినయ్ కుమార్ గారిని ప్రధాన సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిటీ వారు. సో ఇది నుంచి వారు ఈ 2026-27 సంవత్సరానికి గాను చిలకలూరిపేట బార్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా తన కార్యక్రమాల్ని నిర్వహిస్తారని
మేము ఆశిస్తున్నాం. పోస్టు జయకర్ గారు, రషీద్ గారు వారిద్దరు కూడా ముందు పోటీలో నిలబడినప్పటికీ తర్వాత విరమించుకొని ఇద్దరు ఒక రాజీ మార్గంగా షేర్ చేసుకునే విధంగా 6 నెలలు 6 నెలలు 6 నెలలు ఒకరు 6 నెలలు ఒకరు ఈ సంవత్సరంలో నిర్వహించే విధంగా వారు ఒక అంగీకారం కమిటీ వారికి తెలియపరిచినందున అందరూ దాన్ని ఎంక్యూర్ సెటిల్మెంట్గా గౌరవించి ఆ విధంగా మేము యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇరువురు కూడా జాయింట్ సెక్రటరీగా వారి యొక్క కార్యక్రమాలు చిలకలూరిపేట భారతదేశానికి సహకారాలు అందించాలని మానం ప్రసాద్ గారు, తోటా శివరామకృష్ణ, పాప ఆదినారాయణ గారు వారి విధుల్ని చక్కగా నిర్వహించి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ ఎలక్షన్ పూర్తి చేయడం చాలా సంతోషకరం. వారిని అలాగే వారి యొక్క సపోర్ట్ని, వాళ్ళ యొక్క సర్వీసెస్ని భారత్ స్టేషన్కి ఎప్పుడు అందించి అలాగే డిస్ప్యూట్ లేకుండా నడిపిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజున భారత్ స్టేషన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసినందుకు నన్ను గెలిపించి నాకు ఓట్లేసి గెలిపించి నా మీద నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించినటువంటి మా భారత స్టేషన్ సభ్యులందరికీ కూడా, అలాగే నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి సభ్యులకి అందరికీ, మరియు నా మీద ఎంతో కొంత నమ్మకం ఉంచినప్పటికీ మిగతా వారిని కూడా వారి యొక్క సేవలు కూడా అవసరమని భావించి వారికి కూడా ఓట్లు వేసినప్పటికీ కూడా వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు ఎప్పుడు కూడా, కానీ అనివార్య పరిస్థితుల వల్ల నేను కంటెస్ట్ చేయవలసి వచ్చింది. దాని నుంచి ఈ ఎలక్షన్ జరిగింది. అయినప్పటికీ కూడా ఏదో మెజారిటీతో బయటపడ్డాం, కానీ అంత అనుకున్నంత స్థాయిలో నేను ఊహించినంత స్థాయిలో నేను గెలిచానని నేను అనుకోవటం లేదు. ఏదైనా ఈ విజయం మొత్తం కూడా నాకు సహకరించి నాకు ఓట్లు వేసినటువంటి సభ్యులందరికీ కూడా ఇది నేను డెడికేట్ చేస్తున్నాను. సరే, నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా నేను ఈ భారత్ స్టేషన్కి ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలో మిగతా ఫామ్ అయినటువంటి బాడీతో కలిపి నేను సహాయ సహకారాలు అందిస్తానని, నేను ఎటువంటి భారత్ స్టేషన్కి ఎటువంటి మచ్చ లేకుండా నా యొక్క గౌరవాన్ని నేను నాకు ఇచ్చినటువంటి నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నేను బొమ్ము కాకుండా ప్రయత్నం చేస్తానని ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన ఎలక్షన్లో కండక్ట్ చేసిన సభ్యులు ముగ్గురికి కూడా ప్రెసిడెంట్ గారు తెలియజేసినట్టే నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలానే ఈ యొక్క ఎలక్షన్లో నేను పోటీ చేసినందుకు నాకు ఇంత ఆదరణ, ఇంత సపోర్ట్ ఇచ్చిన మా బార్ సభ్యులందరికీ పేరు పేరున చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులందరినీ కలుపుకుంటూ ఏ ఒక్క కార్యక్రమానికైనా సరే నేను వచ్చి నా సహాయ సహకారాలు, నేను చేయవలసిన పనులన్నీ శ్రద్ధగా కృషి చేసి నేను కంప్లీట్ చేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. అలానే మా గురువు గారు నాగబాబు గారికి, ప్రసన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ ప్రొఫెషన్లోకి తెచ్చినందుకు, నన్ను ఇక్కడ దాకా నడిపించినందుకు వారిద్దరికి మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా కాజేసిన అవినీతి పరులకు మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును విమర్శించే నైతిక అర్హత లేదని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం మురికిపూడి గ్రామంలో జరిగిన తిరునాళ్ల సందర్భంగా షేక్ జాన్ సైదా చేసిన వ్యాఖ్యలపై వారి పత్రికా సమావేశంలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు అవినీతి ఉన్నతాధికారులను అడ్డుపెట్టుకుని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ముసుగులో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని షేక్ జాన్ సైదా కాజేశారని నేతలు ఆరోపించారు. అలా సంపాదించిన అవినీతి సొమ్ముతో 10 మందికి సాయం చేసినంత మాత్రాన చేసిన పాపాలు పోవని, అది కేవలం పాప ప్రక్షాళన డ్రామా మాత్రమేనని వారు ఎద్దేవా చేశారు. పెద్ద పెద్ద అవినీతి అధికారులకు బినామీగా ఉండి వారు విసిరేసిన చిల్లర కోసం పాకులాడే వ్యక్తి పత్తిపాటి వంటి సీనియర్ నాయకుడి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని నేతలు పేర్కొన్నారు. నువ్వు చేస్తున్న అవినీతి భాగోతం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం గుర్తింపు కోసం ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే మరింత దిగజారిపోతామని వారు హెచ్చరించారు. 3 దశాబ్దాలుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు పత్తిపాటి అని, కనీసం తన పార్టీ అధినాయకుడి అపాయింట్మెంట్ కూడా దొరకని జాన్ సైదా ఆయన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నీకు రాజకీయాల కంటే ముందు బాకీలు తీర్చడం ముఖ్యం. నెల్లూరు, బీహార్కు చెందిన వ్యాపారస్తులకు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ముందుగా చెల్లించు అని మైనార్టీ నేతలు చురకలందించారు.
పత్తిపాటి పుల్లారావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని టీడీపీ మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. వాటి గురించి నీకు పూర్తిగా తెలుసా? ఆ విషయాలు నువ్వు ఎక్కడ మాట్లాడావు? నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడిన భాష ఏంటి? నువ్వు మాట్లాడిన పరిస్థితులు ఏంటి? ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దానికంటూ ఒక ప్రత్యేకత కావాలి. నువ్వెక్కడో జాతర జరిగే చోట ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే జాన్ సైదా నీకు నీ యొక్క ఉనికి కోల్పోయే పరిస్థితిలో నువ్వు వచ్చావు. డబ్బులు సంపాదించు, నువ్వు ప్రజాసేవ చేసుకో. ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు అక్కడ విమర్శించావంటే నీ స్థాయి అక్కడే అర్థమవుతుంది. ఇక రెండో విషయానికి వస్తే ఏజెంట్లు. అసలు నువ్వు ఏ స్థాయిలో ఆయన గురించి నువ్వు మాట్లాడావో ఒక్కసారి ఆలోచించి. నీకంటూ ఒక స్థాయి ఉందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈరోజు 4 రూపాయలు సంపాదిస్తే ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడొచ్చా? ఏదైనా చెల్లుబాటు అవుతుందా అనే అహంకారంతో ఉంటే చాలా ఇబ్బంది పడతావు. ఇక నువ్వు గనక నిజంగా నువ్వు మాట్లాడిన మాటలు వాస్తవాలు అని నువ్వు అనుకుంటే రా, చిలకలూరిపేట ప్రజల్లో ఎక్కడైనా సరే, ఏ స్థానంలో అయినా సరే మేమందరం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మర్యాదగా మొదటిసారిగా ఒక మైనార్టీ ఒక వ్యక్తిగా నీకు మందలించి వదిలేస్తున్నావు. లేదా మేము వేసే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. నీకు ఎక్కడో ఏదో లబ్ధి పొందాలనో, ఏదో ఊరికనే గాలికి వచ్చిన డబ్బులతోటి రాజకీయం చేయాలనో, ఏదో ఒక పదవి పొందాలని ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఒక నాయకుడిని నువ్వు విమర్శించడం అనేది నీ స్థాయికి తగ్గ విషయం కాదు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. నువ్వే గనక నీతి నిజాయితీ కలిగిన వాడివైతే దమ్ముంటే రా, మాట్లాడదాం, అన్ని విషయాలు చర్చిద్దాం. ఇంకొకసారి ఈ విధంగా ప్రేలాపన చేస్తే నీకు ఈ చిలకలూరిపేట పట్టణంలో ప్రజల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శుద్ధి చేయకుండా డబ్బులు ఏ విధంగా మార్చుకున్నాడు అనేది, అంతేకాకుండా మున్సిపాలిటీలో టిన్నులు ఇవి కూడా చెత్త సేకరించి తీసుకెళ్లే వాటికి తయారు చేసి కూడా ఒక చోట కాంట్రాక్ట్ తీసుకోవటం, 4 చోట్ల బిల్లులు చేసుకోవటం, వైసీపీ పార్టీకి సంబంధించిన యంత్రాంగం అందరూ భాగస్వామ్యం అయ్యి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు దోచుకోవడం జరిగింది. మరి చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి చెత్త అమరావతి ప్రాంతంలో అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ శుద్ధి చేస్తానని బిల్లు చేసుకొని అది మొత్తం క్లియర్ చేయకుండానే డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకున్న దాని మీద అక్కడికి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు పోవటం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, వీళ్ళు దోచిన ఏ విధంగా అయితే దోచారో ఈ దోచిని మొత్తం వివరంగా పత్రికల ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. దానికి ఎక్కాసుగా రకరకాలైన ఆలోచనలు చేయటం, ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో రేత్రిపూట మాట్లాడటం, వైసీపీకి సంబంధించిన వాళ్ళు పగలపూట మాట్లాడటం, ఇక్కడ అక్కడ అంతకుముందు బిల్లులు రకరకాలుగా ఆపి ఉన్నాయి, దానికి బిల్లులు ఇప్పించమని రేత్రిపూట తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి మాట్లాడి అర్ధరాత్రి కార్యక్రమాలు చేస్తున్నది మరి పుల్లారావు గారా లేకపోతే జాన్ సైదానా? పుల్లారావు గారి పేరు ఎత్తడానికి కూడా అర్హత లేని జాన్ సైదా మాట్లాడే విధానం, వాళ్ళు పుల్లారావు గారు తలుచుకుంటే నువ్వు చిలకలూరిపేటలోనే ఉండలేవు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. మరి అంత దూరం రాకుండా మేము పెద్ద మనిషిగా పద్ధతిగా ఉండే మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు అన్ని తప్పులు చేసినా బతికిపోతున్నావు. ఆ విధానాన్ని విడనాడి అక్కడేదో కార్యక్రమం చేశారు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోలో కార్యక్రమాలు చేయండి అని చెబుతున్నావు. వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మొత్తం ప్రజలకు ఏది ఉపయోగపడకుండా అన్ని సమస్తం ఎగ్గొట్టడం ఇవ్వకుండా చెడగొట్టి వదిలేశారు. పేదలకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏది అందకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, సూపర్ 6లు పెట్టింది, వాటన్నిటికీ పూర్తిగా ఒక్కటి కూడా
తేడా లేకుండా ఇప్పటి వరకు అవన్నీ అమలు చేయడం జరిగింది. నువ్వు తెలుసుకోకుండా ఏదో మాట్లాడి అక్కడ తాగి తందనాడుతా తప్పెట్లు కొడతా ఉంటే అవి ఒళ్ళు పొంగి మాట్లాడటం కాదు. విధానం తెలుసుకో, పద్ధతి తెలుసుకొని మాట్లాడితే మంచిది అనే ఉద్దేశంతో మీకు మీ యొక్క పార్టీకి రకరకాలుగా సవాల్ చేస్తున్నావు. ఎక్కడికి వచ్చి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది, వైసీపీ పార్టీ ఏ విధంగా తప్పుడు విధానంగా డబ్బులు దోచింది కూడా అన్ని ఎక్కడ మీకు నచ్చిన వేదిక కాడికి రండి, కూర్చుందాం, మాట్లాడదాం. మీ కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీరు మాజీ మంత్రివర్యులు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఏ పాయింట్ చెప్పినా సరే మీకు ఇష్టం వచ్చిన కాడ కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. సవాల్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. నెల్లూరు వాళ్ళు 50 కోట్లు మాకు రావాలి, పుల్లారావు గారు మీరేదో బిల్లులు ఆపారంట, నెల్లూరులో మాకు ఆ బిల్లులు వస్తే డబ్బులు ఇస్తామంటున్నాడు, దయచేసి బిల్లులు ఇప్పించమంటే ఈ జానసైద అనే వ్యక్తి అక్రమంగా అవినీతి చేసి సంపాదించాడు ఆ డబ్బులు. నేను అందుకని అసెంబ్లీలో మాట్లాడి దాని మీద ఎంక్వైరీ చేయించాను, నేను పర్సనల్గా ఆపలేదని చెప్తే వాళ్ళు ఇంకా డబ్బులు తిరుగుతున్నారు నీ ఇంటికి. నిన్ను కొట్టబోతారు కూడా, చూస్తూ ఉండు. అంజుమన్ కమిటీకి 10 లక్షలు చెక్ ఇచ్చావు, ఈద్గా దగ్గర నుంచొని పెద్ద పబ్లిసిటీ చేసుకొని కబ్రస్థానికో దేనికో. నాకు తెలిసి అయితే ఆ చెక్ ఇంకా క్లియర్ అవ్వాల. నువ్వు సేవ చేసే ఉద్దేశం ఉంటే నువ్వు ₹1,00,000 ఇచ్చినా బాగానే ఉంటుంది. 10 లక్షలు చెక్ ఇవ్వటం, డ్రామా ఆడటం, అయ్యా నా దగ్గర డబ్బులు ఇంకా రాలేదు మీరు చెక్ ఆపండి అని చెప్పుకోవటం, ఎవరికి తెలియని కథలు ఇవన్నీ. నీ ప్రతి అవినీతి చిట్టాని బయటికి తీసి నిన్ను జైలుకు కూడా పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకొక మాట, రేపొద్దున ఈ రజనీకి సీట్ ఇవ్వరేమో, నేను కూడా ఉన్నాను అని నువ్వు వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడానికి నిన్న 1,00,000 లక్షన్నర కిరణాలకి ఖర్చు పెట్టి అక్కడేదో నువ్వు మాట్లాడుకుంటే నువ్వే రేపొద్దున వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాల. ఆ సినిమాలో అన్నట్టు నాగార్జున గారి ఫోకస్ అంతా, జగన్ గారి ఫోకస్ అంతా ఇంకా రజనీ మీదే ఉంది ప్రస్తుతానికి. మేము కూడా ఆమె ఓడించడానికే కూర్చొని ఉన్నాం. కాదు నేనున్నానని వస్తావా, ఆమెకు పట్టినకైతే నీకు పట్టిద్ది. ఈ చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారు, నువ్వు అన్నావే ఏదో వ్యంగ్యంగా మాట్లాడావు నిన్న, శాశ్వతంగా ఆయన ఎమ్మెల్యే అంట, ఇంకెవరు రారంటారని మాట్లాడుతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకో. చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారు ఉన్నంతకాలం ప్రత్తిపాటి పుల్లారావు గారే ఎమ్మెల్యే. ఆయన శాశ్వతంగా ఎమ్మెల్యేగానే ఉంటారు చిలకలూరుపేట నియోజకవర్గానికి. ఎందుకంటే గెలిచిన ఓడిన నిత్యం ప్రజల్లో ఉండి, అసలు ఎందుకు మీ వైసీపీ వాళ్ళని అడుగు. కరోనా టైంలో ఎంతమంది మీ వైసీపీ వాళ్ళకు కూడా బెడ్లు ఇప్పించి హాస్పిటల్స్ ఆయన ప్రాణాలు కాపాడారో వైసీపీ వాళ్ళు కథలు చెప్పుకుంటున్నారు. వాళ్ళని అడుగు ఒకసారి తెలిసిద్ది. నువ్వేదో 4 డబ్బులు సంపాదించి బెంజికారులో జనంతో సంబంధం లేకుండా తాడేపల్లికి అటు ఇటు తిరిగి నీకు కుదిరినప్పుడు చిలకలూరుపేట వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టి వైసీపీ వాళ్ళకి కాస్త మందు పోపిస్తే ఆయన పెద్ద నాయకుడు అయిపోతున్నావు అని ఫీల్ అవుతున్నావేమో. నీకంత సీన్ లేదు జానసైద. మళ్ళీ చెప్తున్నాం, పెద్ద మనుషుల్లాగా చూస్తా ఊరుకుంటాం అనుకుంటున్నావేమో. నువ్వు మాట్లాడే మాట, నీ నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే ప్రత్తిపాటి పుల్లారావు గారి గురించి గౌరవప్రదంగా మాట్లాడటం నేర్చుకో. ప్రత్తిపాటి పుల్లారావు గారి గురించి అవాకులు చవాకులు పేలితే నీ ఇంటి అడ్రస్ తెలుసు, నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, నువ్వు చేసే అవినీతి అక్రమాలన్నీ తెలుసు. అన్నిటికీ సమాధానం చెప్తాం. ప్రత్తిపాటి పుల్లారావు గారు డిసిప్లిన్ అనే పేరుతో తెలుగుదేశం పార్టీని ఇంకా ఆపుతున్నారులే కానీ నువ్వు నిన్న మాట్లాడిన దానికి ఈ పాటికే నీకు చిత్తడు అవ్వాల్సింది. గుర్తుపెట్టుకొని ఇంకొకసారి ప్రత్తిపాటి పుల్లారావు గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఖబర్దారు చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండు జానసైద. పల్నాడు జిల్లా కలెక్టరేట్లోని జాషువా కాన్ఫరెన్స్ హాల్లో P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ మార్గదర్శకులుగా నిలిచిన వారిని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ సమాజానికి సొంత ఊరి కోసం ఏదైనా చేయాలి అనుకునే వారి కోసం P4 కార్యక్రమం ఒక చక్కని అవకాశం అన్నారు. మార్గదర్శకులుగా స్థానిక సచివాలయంలో నమోదైన వారికి గ్రామంలో బంగారు కుటుంబాల వివరాలు, గ్రామానికి అవసరమైన చర్యల గురించిన వివరాలు తెలుస్తాయన్నారు.
ఇది కేవలం ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని పేద కుటుంబాలను పిల్లలు అభివృద్ధి కోసం ఎలాంటి ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగం ఎలా పొందాలి వంటి అంశాలపై గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించవచ్చున్నారు. మార్గదర్శకులుగా నిలిచి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న వారికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తమ కుమార్తె పుట్టుకతోనే జన్యులోప సమస్యతో బాధపడుతుండటంతో మనోవేదనకు గురై చిన్నారితో సహా భార్యాభర్తలు బలవన మరణానికి పాల్పడిన ఘటన సాతులూరులో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన డాక్టర్ కుంభా గోపి భోపాల్ ఎయిమ్స్ లో మత్తు వైద్యులుగా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శంకర్ కుమార్తో 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 3 ఏళ్ల కుమార్తె మౌనిక ఉంది. కుమార్తె పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతుండటంతో దంపతులు వేదన పడేవారు. ఈ క్రమంలో కుమార్తెతో కలిసి నరసరావుపేటకు చేరుకున్న దంపతులు స్థానికంగా ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఉదయం డాక్టర్ గోపి తన భార్య శంకర్ కుమారి కుమార్తె మౌనికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తాను కూడా తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. భార్య కుమార్తె అప్పటికే మృతి చెందగా గోపి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతదేహాలను స్వగ్రామమైన సాతులూరుకు సోమవారం తరలించారు. గోపి కుటుంబాన్ని చివరిసారి చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. మౌనిక వాళ్ళకి ఎలాంటి భేదాలు లేవు. బుజ్జమ్మాయితో సహా వాళ్ళ కుటుంబ సభ్యులు అత్తగారి నుంచి కానీ అమ్మగారిని కలిసి సైట్ వల్ల ఇబ్బంది ఏం లేదు. ఆయన డాక్టరు మరి వాళ్ళు ఏం జరిగింది కానీ నర్సాపేట వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకునేటప్పుడు వీడియో కాల్ పెట్టారు. వీడియో కాల్ నుంచి మేము వెళ్ళాము. చూస్తే 2 అయిపోయారు. తర్వాత ఒక 2-3 గంటలకి అబ్బాయి కూడా చనిపోయాడు. అది చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చి చూశారు. ఆ తప్పు ఆ అబ్బాయి ఏ సైడ్ నుంచి ఇలాంటి ఇబ్బంది లేదు. తినటానికి ఉంది, ఉండటానికి ఉంది. కుటుంబ సభ్యులందరూ బాగానే ఉన్నాం మేము. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు సార్. వాళ్ళు మామూలుగా ఎక్కడ ఉంటారు? వాళ్ళు అమ్మాయి ఏమో భోపాల్ దేశంలో ఉన్నారు. అమ్మాయి కూడా టాప్ నర్సు, అబ్బాయి డాక్టర్. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు ఇద్దరు ఒకే అనుకున్నారు. అందరూ బాగానే ఉన్నారు. ఇది ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. ఎందుకు సూసైడ్ చేసుకున్న సంగతి ఎవరికి తెలియదు. నర్సాపేట వచ్చి నర్సాపేట ఆ అబ్బాయి నిన్న ఉదయం వచ్చాడు. అమ్మాయి అంతకుముందు ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ అయితే వచ్చింది. వాళ్ళ అమ్మకి సుఖనాలు తీయటానికి వాళ్ళ అమ్మ వాళ్ళ కాడ నుంచి మొన్న సాయంత్రం ఆమె కూడా వచ్చింది. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళు వచ్చారు. అమ్మ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు. మాకు మా అత్త మా మంచోళ్ళే, చుట్టాలు మొత్తం మంచోళ్ళే. మేమంతా ఒకటే. రేపు 2వ తారీఖు ఫంక్షన్ చేసుకొని మా చిన్న అబ్బాయికి లగ్గాలు పెట్టుకొని పోదాన్ని వచ్చామమ్మ అన్నారు. ఓకే అయిపోయింది. ఈ సంఘటన 2వ ఎవరికి తెలియకుండా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అది సార్ మా ఊళ్ళో వాళ్ళ ఏ తప్పు లేదు. కారణాలు ఏం తెలియదు. కారణాలు ఏం లేవు. ఫోన్లు కూడా సిఏ గారు చూశాడు, ఎస్ఐ గారు చూశాడు. ఫోన్లో కూడా ఏ సబ్జెక్ట్ లేదు. ఏం ఎలాంటి ఇద్దం లేదు. ఆయన మత్తు దాట కనుక ఆ మత్తు ఎలా ఎక్కించుకునే సంగతి ఆయనకే తెలుసు కనుక ఎమ్మెల్యే గారు కూడా వచ్చాడు. ఎమ్మెల్యే గారు కూడా చూసి అది ఆలోచన ఇచ్చాడు, చూశాడు. ఇది ఏ సైడ్ నుంచి లేదు. సూసైడ్ వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే పిల్లకి ఒకరి ఆరోగ్యం బాగలేదు. జీవితాంతం ఈ పిల్లని మనం సహకరించాలి ఏంది ఎందుకని ఆ పిల్ల మీద మనసు పెట్టుకున్నారు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు సార్. చిలకలూరుపేట మండల పరిధిలోని పసుమరి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధులు చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటయ్య అనే వ్యక్తి సోమవారం పసుమరి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది అక్కడ చేరుకుని ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం గోపాలవారిపాలెం గ్రామానికి చెందిన యానాల నాగేశ్వరరావు కుమారుని వివాహ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువులు ఆదిత్య లీలా దిలీపులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింతనపాడి గ్రామానికి చెందిన బాలినేని కృష్ణకుమారుని మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రామాలని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారి గగన్ శ్రీకృష్ణను ఆశీర్వదించి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య అఖిల భారతీయ యువజన సమాఖ్య తరపున మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబుకు వినతి పత్రం నాయకులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణానికి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుండి తరచుగా ఏదో ఒక పని మీద ప్రజలు వస్తుంటారు. వేసవి తీవ్రత 44 డిగ్రీల నుండి 50 డిగ్రీల వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కావున కళామందిర్ సెంటర్, అడ్రోడ్ సెంటర్, విశ్వనాథ్ సెంటర్, ఎన్ఆర్టీ సెంటర్ లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలని తెలిపారు. ఈ విషయమై కమిషనర్ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వారం వ్యవధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని నాయకులకు కమిషనర్ తెలిపారు. వేసవి కాలము దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి అధికారికంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి అదేవిధంగా అఖిల భారతీయ యువజన సమైక్య నుంచి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని రావడం జరిగింది. ఎందువల్లంటే సుదూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా చిలకలూరుపేట పట్టణానికి ప్రజలు వస్తుంటారు. వారి యొక్క దాహార్తిని తీర్చే విధంగా ఖచ్చితంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరడం జరిగింది. కమిషనర్ గారు ఒక వారం వ్యవధిలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారికి మా సంఘాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది, బయట ఎక్కువగా ప్రజలు తిరగవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు త్వరగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. చిలకలూరుపేట పట్టణం చిన్న పసుమరు జాతీయ రహదారి ఓకేరికి దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 1 బుధవారం కేరళ సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హారతులు, అన్నప్రసాద వితరణ, సాయంత్రం పుష్పయాగ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. మంగళవారం జరిగిన ఓ పూజా కార్యక్రమంలో ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి, వింజరంపాడు సాయి, రామడుగు సాయి, హనుమంత ఆచార్యులు, పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామూర్తి, తవ్వ చలపతిరావు, దివ్యల సుబ్రహ్మణ్యం, నాగపేరు జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేరళ సాంప్రదాయ ప్రకారంగా పంగిని ఉత్తరం రేపు అయ్యప్ప స్వామి జన్మదినంగా ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. పట్టణంలోని మెయిన్ రోడ్ బంగారుకోట్ల బజార్లో ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దేవి మాధవరామాచార్యులు మాట్లాడుతూ బుధవారం సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉంటుందన్నారు. భాస్కర్ ఫ్యాన్సీ వద్ద కళ్యాణం జరుగుతుందన్నారు. 4వ తేదీ స్వామివారి ఊరేగింపు ఉంటుందని భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు.
చలకలూరుపేటపట్నం మెయిన్ బజార్లో చేసి ఉన్నటువంటి శ్రీ హనుమత్ లక్షణ సీతా సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక పంచాన్నిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 3వ రోజున మరి స్వామివారికి నిత్యహోమం జరిగిన తర్వాత బలిహరణ, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ 54 సార్లు చదివారు. అలాగే మరి సాయంత్రం పొన్నమాను ఉత్సవం కార్యక్రమం ఉన్నది. సాయంత్రం 7:30 నిత్యహోమం అయిన తర్వాత పొన్నమాను కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం నిత్యహోమం అనంతరము మరి స్వామివారి సేవలో బలిహరణ కార్యక్రమం, అట్లాగే రామచంద్ర స్వామి యొక్క గానామృతం కార్యక్రమం ఉంటుంది. భక్త మన సీతారామ భజన మండలి భక్త బృందంచే శ్రీరామచంద్ర గానామృత కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం ఎదుర్కోళ్ల మహోత్సవంలో స్వామివారు రాముల వారు రక్షణ స్వామివారు మరి ఇటు బజారు ఉత్తరంగా బయలుదేరి మరి బ్రాహ్మణ బజారు అటు గప్పిటి వాళ్ళ బజారుకి వెళ్ళి స్వామివారు ప్రదక్షిణం చేసుకుంటూ మరి స్వాతిరమ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని తీసుకొని బాలాజీ సంఘం వారు తీసుకొని మన భాస్కర్రావు గారు మన చైర్మన్ అయినటువంటి గ్రంథి భాస్కర్రావు గారి షాపు దగ్గర భాస్కర్ ఫ్యాన్సీ దగ్గర ఎదుర్కోవాల మహోత్సవం. అలాగే ఇటు నుంచి అమ్మవారిని తీసుకుని అడ్డగాల చలపతిరావు నాగలక్ష్మి గారి దంపతులు అమ్మవారిని తీసుకుని ఇటు నుంచే భాస్కర్ ఫ్యాన్సీ దగ్గరికి వస్తారు. ఈ మధ్యలో గ్యాప్లో మనం భరతనాట్యం కూచిపూడి భరతనాట్య కార్యక్రమం మన దేవాలయ ఆవరణలో 25 మంది బృందం స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా స్కూల్లో నేర్చుకునేటటువంటి పిల్లలు 25 మంది చేత భరతనాట్య కార్యక్రమం మనం ఏర్పాటు చేయబడింది. రేపు సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి 8:30 9 గంటల లోపు కార్యక్రమం పూర్తి చేస్తారు. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.